నమస్తే వనిజ గారు. నమస్తే అండి. వనిజ గారు, లేట్ మ్యారేజెస్ అండి. హ్మ్. అమ్మాయికైనా, అబ్బాయికైనా అవును. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. హ్మ్. ఆడపిల్లల విషయం మాట్లాడుకుందాం. హ్మ్. ఒక 30 ఇయర్స్ దాటేసిన తర్వాత గనక పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎలాంటి ఇష్యూస్‌ని ఫేస్ చేయాల్సి ఉంటుందంటారు? ముందు ఇష్యూస్ కంటే కూడా ఒకటి చెప్తారు చూడండి. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి ఆ అని. ముచ్చట అప్పుడు జరగాలి. అప్పుడు జరగాలి. అందుకని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పరంగా చూసుకోవాలి. ముందు హెల్త్ పరంగా చూసుకుంటే గనక ఎందుకు ఏ వయసులో అంటే మన హెల్తీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే ఏంటంటే యాక్టివ్‌గా ఒకటి మన పేరెంట్స్ యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళు కూడా యంగ్‌గా ఉంటారు కాబట్టి అవునవును. మనం కూడా యంగ్ ఏజ్‌లో మనకి పిల్లలు పుట్టినా మనకి వాళ్ళని పిల్లల్ని బేర్ చేసేంత ఓపిక, శక్తి హెల్తీ బేబీస్ ఆ! ఇది. ముందు అండ్ మనకు కూడా ఏంటంటే ఏజ్ అయిపోతున్న కొద్దీ ఆడవాళ్ళకి ఏంటంటే రకరకాల హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తాయి కదండీ బాడీలో. అవునవును. అండ్ మెనోపాజెస్ ఇవన్నీ అయిపోతూ ఉంటాయి. అయితే ఒక స్టడీ ప్రకారం ఏంటంటే మనకి 40, 42 తర్వాత మెనోపాజ్ స్టార్ట్ అంటే ఆ స్టేజెస్‌లోకి వచ్చేస్తారు ఆడవాళ్ళు. సో, అందుకని బేబీ బేరింగ్ చాలా ముందుకే ఉండాలి. అంటే బట్ ఎర్లీ 20స్ హ్మ్. అట్‌లీస్ట్ 25 బిఫోర్ 28 కల్లా పిల్లలు ఉండాలి ఉంటే ఖచ్చితంగా. ఉంటే ఏంటంటే మన బాడీలో జరిగే ఏవైతే చేంజెస్ ఉంటాయో అవి మనం బేర్ చేయగలిగేంత ఓపిక మనకి ఫ్యూచర్ ఏజ్‌లో అవును. మనకు అవును. ఉంటది. అవును. 30 దాటిన తర్వాత మనకి ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యి మనం ఇవన్నీ చేంజెస్ కదా! బయోలాజికల్ చేంజెస్ మన బాడీలో రకరకాల చేంజెస్ అవుతాయి. అవి అంత తట్టుకునేంత ఓపిక మనకుండదు. అండ్ 30 దాటిన తర్వాత మన బాడీలో జరిగే హార్మోనల్ ఇప్పుడు చాలామంది చూస్తే ప్రతి ఏజ్‌లో వాళ్ళ బాడీలో ఒక చేంజ్ చూస్తారండి. కొంతమందికి ఆహ్, ఎక్కువగా పింపుల్స్ రావడము, కొంతమందికి హాట్ ఫ్లషెస్, చెమటలు పట్టేయడము మధ్యరాత్రి అవ్వగానే, లేకపోతే కొంతమందికి బోన్స్ పెయిన్ రావడము. సో, ఒక ఏజ్ 25 30 దాటిన తర్వాత ఇవన్నీ అసోసియేట్ అయ్యి ఒకదాని తర్వాత ఒకటి వస్తా ఉంటాయి. అవన్నీ రాకముందే మన ఫ్యామిలీ సెట్ చేసేసుకోవాలి అని ఒక ఇదనమాట. హ్మ్. హెల్త్ పరంగా మామూలుగా అన్ని రకాలుగా అలా. బిఫోర్ 30 మ్యారేజ్ ఈజ్ ఆల్‌వేస్ గుడ్. అవును. అండ్ పిల్లల్ని రీచ్ కాలేకపోతాం కదండీ! గ్యాప్ పెరిగే కొద్దీ అవును. మనం వాళ్ళు వాళ్ళ 10థ్ క్లాస్‌కొచ్చేటప్పటికి మనకి ఇలాగా మనం ఏజ్ అయిపోతాం. ఎందుకంటే వాళ్ళకి మన అవసరం చాలా ఉంటది కదా! అవునండి. సిక్ పేరెంట్స్‌ని అంటే ఏజ్ అవుతున్న కొద్దీ హెల్త్ ఇష్యూస్ అందరికీ ఉన్నాయండి. ఎంత హెల్తీగా ఉన్నా గాని ఏదో హెల్త్ ఒక హెల్త్ ఇష్యూస్ ఇష్యూ వస్తా ఉంటుంది. ఉంటాయి. హ్మ్. ఆ పిల్లల ఎదుగుదల మనం సరిగ్గా చూడలేం. పిల్లలకి ఎప్పుడు మనం సిక్‌గా పేరెంట్స్‌ని చూసేటప్పటికి ఏంటి నా పేరెంట్స్ ఇలా సిక్‌గా అవును. ఉంటున్నారు అన్న ఒక అవును. ఫీలింగ్ ఉంటది. వాళ్ళు యంగ్‌గానే ఉంటారు. ఆ పిల్లలు చిన్న పిల్లలు ఉంటాం. మనం ఏజ్ అయిపోతూ ఉంటాం. హ్మ్. వాళ్ళ మీద మన డిపెండెన్సీ ఎక్కువైపోతది. హ్మ్. ఇట్లా అన్నీ ఒక్కొక్కదానికి లింక్ అన్నమాట. లేట్ మ్యారేజ్ ఈజ్ లింక్డ్ టు సో మెనీ థింగ్స్. ఎన్నో వాటికి లింక్ అయి అవును. ఉంటది. అవునవును. మేజర్‌లీ ప్రెగ్నెన్సీకి హెల్త్. కూడా మెయిన్ రీజన్ లేట్ మ్యారేజెస్ అనే అంటున్నారు కదండీ! అవునండి. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ వాటికెళ్ళాల్సిన అవును. పరిస్థితి. అవును. ఎందుకంటే వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి. ఒక అవును. ఏజ్‌లో బిఫోర్ 30 పిల్లలు పుట్టాలి ఖచ్చితంగా. అవును. సో, అందుకని ఏంటంటే ఐదర్ మీరు హెల్తీగా ఉండండి 30 వచ్చే వరకు. ఓకే. సూపర్. మీరు నిజంగానే పెళ్లయ్యే వరకు అట్‌లీస్ట్ స్టే హెల్తీ. యెస్. డోంట్ మెస్ అప్ మీ హెల్త్ తోటి మెస్ అప్ చేయకండి. ఆ! ఓకేనా? అంటే ఇప్పుడు వర్కింగ్ ఆడ అవునండి. పిల్లలు పెళ్లి కాకముందే ఇంతింత లావునయిపోతున్నాం. ఆ! అయిపోతున్నారు. జాబ్స్ వాళ్ళ నైట్ షిఫ్ట్స్ గానివ్వండి, ఎరాటిక్ ఈటింగ్ ప్యాటర్న్ బయట తినాలి. ఇంట్లో ప్యాక్ చేసుకునే టైం లేదు. బయట తినొచ్చు. పియర్ గ్రూప్‌తో బయటికెళ్ళాలి. వారంలో 3 రోజులు బయట ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టు అవును. అలాగా వెయిట్ ఇంక్రీజ్ అయిపోతది. హెల్త్ డిటీరియరేట్ అయిపోతుంటది. పీసీఓడీ ప్రాబ్లమ్స్ చిన్న పిల్లలకండి. ఒకప్పుడు మనకెప్పుడు చూసారా? హ్మ్. పాత కాలంలో నాకు యాక్చువల్‌గా పాత పద్ధతులంటే నేను చాలా అటాచ్డ్. అందుకని ఏది మాట్లాడినా పాత అక్కడికెళ్తాను. అవునండి. ఎందుకంటే అప్పుడుకి ఇప్పుడు కంపారిజన్ చూడండి. ఏ రోగాల్లో గాని గ్రాఫ్ చూస్తే అవును. అప్పుడు 0 ఉన్నది ఇప్పుడు ఇక్కడ 90% ఉంటుంది. అవును. పిల్లల ఒబెసిటీ దగ్గర నుంచి మన ఆడవాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్‌తో సహా. సో, అలా మెల్లిమెల్లిగా మనం అట్లాంటి అలవాట్లు అయిపోయి ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చి అండ్ ఇప్పుడు మన యంగ్‌గా ఉన్నాం. మన పేరెంట్స్ ఉన్నారు. మన హ్మ్. పిల్లల్ని చూసుకోవడానికి. హ్యాపీగా మనం పని ఆ! చేయగలుగుతున్నాము. బయటకొచ్చి రిలాక్స్డ్‌గా ఉంటున్నాము. మనం ముసలోళ్ళైపోయి మన పిల్లలు పెద్దోళ్ళయ్యి వాళ్ళకి పిల్లలు పుడితే మనం అవ్వల్లాగా అయిపోయాము మూల అంతే కదా! మనం ఏం చేయలేం. వాళ్ళకి సపోర్ట్ ఉండలేదు అసల ఫస్ట్. అసలెలా ఉందంటే ఆలోచన వంజ గారు, మన పిల్లలకి పెళ్లి చేస్తే చాలు. అంతే. అంతవరకే అప్పటి వరకు ఉంటే ఊహించుకుంటున్నా. చాలు. అప్పటి వరకు అన్నా హెల్తీగా ఉంచు భగవంతుడా, ఆ! ఉండాలి అనే ఆలోచన ఉంటోంది. అవును. నెక్స్ట్ జనరేషన్ ఆలోచించలేకపోతున్నాం అప్పుడు 5 చూసారా? తరాలు చూసేవాళ్ళు ఆ! అమ్మమ్మలు. మా అవునండి. అమ్మమ్మ 5 తరాలు ఆ! చూసారు. అలా ఉంటే
అప్పుడు ఏంటంటే అంత అంటే 5 తరాలు చూడాలి అని ఎందుకు అంటారంటే అంత యాక్టివ్ గా ఉండాలి. ఉండాలి అనేసి. ఏ వయసులో అయిన అవ్వాల్సిన ముచ్చట ఆ వయసులో వయసులో. జరిగితే 5 తరాలు అందరం చూడగలుగుతాం అండి. అది మగవాళ్ళే అవ్వనివ్వండి, ఆడవాళ్ళైనా అవ్వనివ్వండి, అది చూడాలి. అవును. ఇప్పుడు 30 తర్వాత మ్యారేజెస్ అవుతాయి, హెల్త్ ఇష్యూస్ అవుతాయి, అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లా వైఫ్ అండ్ హస్బెండ్ కి అంటారా? కదండి, మరి 30 వచ్చంటే బాగా మనకు అంత అవగాహన పెరిగిపోతుంది ప్రాక్టికల్ గా కదా. అంటే మనకి లోక అంటే ఒక ఏజ్ లో చేసుకుంటే మనం ఇంకా ఇన్నోసెన్స్ లో ఉంటాం, కొత్త ఫ్యామిలీకి తొందరగా అడ్జస్ట్ అయిపోతాం. ఎక్కువ ఏజ్ అయిపోయిన ఎక్స్పెక్టేషన్స్ తర్వాత ఎక్కువ ఉంటాయి కదండి. సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో, నేను ఎర్న్ చేస్తున్నాను, నేను నాది, ఇద్దరు ఆడవాళ్ళు ఒక్కలే కదండి, రెండు వైపులా అలా ఉంటది. అవును. బాగా ప్రపంచాన్ని ఎక్కువ చూసేసి అవన్నీ ఉంటాయి కదా. సో ఎక్కువ లేట్ గా మ్యారేజ్ చేసేటప్పటికి ఈగో ఇష్యూస్ వచ్చేస్తాయి, అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ వచ్చేస్తాయి, హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి, అండ్ బాండింగ్స్ సరిగ్గా ఉండవు. మీ పేరెంట్స్, నా పేరెంట్స్, ఇవన్నీ ఎందుకంటే ఎక్కువగా లేట్ మ్యారేజెస్ లోనే చూస్తాం అండి ఇష్యూస్ అన్ని. ఓకే. అండ్ అట్లా లేట్ మ్యారేజెస్ ఈ ఇష్యూస్ వల్ల బ్రేక్ అయిపోవడం కూడా చూస్తున్నాం మనం కదా. తొందరగా అంటే బ్రేక్ అవ్వకూడదు. ఎవరైతే లేట్ మ్యారేజెస్ చేసుకున్నారో ఇవన్నీ అర్థం చేసుకొని చక్కగా ఇంకా మిగతా ఎన్ని రోజులు మీరు టుగెదర్ కలిసి ఉంటారో అర్థం చేసుకొని హ్యాపీగా ముందుకి వెళ్ళాలి మీరిద్దరు కలిసి, ఏ ఏజ్ లో అయినా కానీ. మన సజెషన్ ఏముంటదంటే తొందరగా మ్యారేజెస్, డబ్బులు సంపాదించుకున్నాక ఒక ఇల్లు సెటిల్మెంట్ అనే ఆలోచనకి వెళ్ళిపోతున్నారండి. నేను సెటిల్ అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి. అమ్మాయిలు అలానే ఉన్నారు, అబ్బాయిలు అలానే ఉన్నారు. సెటిల్ అయ్యాక ఇంకేముండదండి, ఒక్కసారి సంపాదన మీద మన ఆలోచన జరిగింది అంటే సంపాదనే ఇంకా ఇంకా అటువైపే వెళ్తాం. నా సంపాదన ఇంకొక సంపాదన యాడ్ అవుతుంది తప్పిస్తే థాట్ మనము టుగెదర్ ఏం చేయగలుగుతాం అన్న ఆలోచన తగ్గుతుంది. సో ఆడపిల్లలని ఎవరన్నా కానీ ఏ ఏజ్ లో జరిగేది ఆ ఏజ్ లో ఉంటేనే మీ హెల్త్ బాగుంటది, మీ వెల్త్ కూడా బాగుంటది. రైట్. ఆరోగ్యం బాగుంటేనే కదా సంపాదించుకోగలుగుతాం. రేపు పొద్దున మంచి పిల్లలు సమాజానికి మనం ఇవ్వగలుగుతాము. మంచి పిల్లలు అన్ని ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. మన ఎర్లీ మ్యారేజ్ ఇస్ ఆల్వేస్ గుడ్ అండి. ఎర్లీ అంటే మరీ ఎర్లీ కాదు, అట్లీస్ట్ 23 to 30 లోపల చేసుకోగలిగితే అన్ని రకాలుగా మీరు హ్యాపీగా ఉంటారు, ఐ మీన్ పిల్లలు హ్యాపీగా ఉంటారు అంతే. రైట్ వంజీ గారు, నమస్తే అండి.